హాయ్ ఫ్రెండ్స్. ఇవాల్గు సంక్రాంతి రోజు మీ డీజేఎస్ ఎక్కడికెక్కడికి వెళ్ళింది, ఏ టెంపుల్స్ చూసింది అనేది ఈ వీడియో అనమాట. మా హస్బెండ్‌తో, మా పిల్లలతో నేను వెళ్ళాననమాట. ఇలా మా అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఇది సంక్రాంతి ముందు రోజు తీసింది. ఇది వీడియో పెడదాం అనుకున్నాను, కానీ పెట్టలేదు. ఇంకా భోగి రోజు అనుకోకుండా మేము టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఆ వీడియో కూడా చూడండి. మా అబ్బాయి సంక్రాంతి విషెస్ చెప్తున్నాడు చూడండి. అబ్బాయి క్యారమ్ చూడటం నేర్చుకుంటాడనే ఉద్దేశంతో ఇది వీడియో తీశాననమాట. పోస్ట్ చేద్దామని. సంక్రాంతికి ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ అత్తలకి, వాళ్ళ చిన్నమ్మ, బాబాయ్, చెల్లి అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పించాననమాట. ఇంకా మేము భోగి రోజు టెంపుల్‌కి వెళ్ళాము. అదేంటంటే విన్నాను కదమ్మా. అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పాను కదా, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాను. నాలా గుడ్ బాయ్ లాగా ఉండండి, నీలా గుడ్ బాయ్ లాగా ఉండమన్నావా? షాను కూడా చెప్పు. షాను హ్యాపీ సంక్రాంతి. ఆ యశస్విని, యశస్విని వదిన హ్యాపీ సంక్రాంతి. అత్తయ్య మావయ్య హ్యాపీ సంక్రాంతి. అందరికి హ్యాపీ సంక్రాంతి. బాబాయ్, చిన్నమ్మ, యశస్విత అందరికి హ్యాపీ సంక్రాంతి. అమ్మమ్మ తాతయ్య చెప్పవా? అమ్మమ్మ తాతయ్య చెప్పవా? అమ్మమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యకి హ్యాపీ సంక్రాంతి. హాయ్ ఆల్. తలకాయ ఎత్తు. ఇలా హ్యాపీ సంక్రాంతి. నువ్వు క్యామ్ కొట్టడం నేర్చుకుంటావని నేను తీస్తుంటే నువ్వేంటి? హ్యాపీ సంక్రాంతి. ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నా డాడీ. ఏం చెప్తావు డాడీకి? డాడీ నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి డాడీ. నువ్వు తీసుకెళ్తే ఆలస్యం డాడీ. భోగి రోజు నీ ఇష్టం డాడీ. సంక్రాంతి రోజు నీ షాప్ వాళ్ళు ఇష్టం డాడీ. అంతేనా? భోగి రోజు డాడీ ఇష్టం, వాళ్ళు సండే కాబట్టి. మండే కదా పండగ రోజు, మండే కదా. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. మా పిల్లలు బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళామనమాట. కనీసం మేము అక్కడికెళ్ళిన తర్వాత నేను కౌంట్ చేసిందేంటంటే 7 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి 4 ఇయర్స్ అప్పుడు తీసుకెళ్ళినట్టున్నాం. మళ్ళీ వెళ్ళడానికి కుదరలేదు. నిన్న భోగి పండుగ రోజు మేమంతా కలిసి వెళ్ళామనమాట. జశ్వంత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. జయంత్, నేను, వాళ్ళ డ్యాడీ ముగ్గురం కలిసి బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాం. ఆ టెంపుల్ అనేది సూపర్బ్ అండ్ ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. మీరెవరైనా చూడకపోయి ఉంటే నా వీడియో చూసేవాళ్ళు గుంటూరు వాస్తవ్యులు కాకపోయి ఉంటే, వాస్తవులయి చూడకపోయి ఉంటే గనక వెళ్లి చూడండి. చాలా బావుంది టెంపుల్ అనేది. ఎప్పుడో కట్టారు టెంపుల్. చాలా బావుంది. నేను కొంచెం ఆ సరౌండింగ్స్ అది మాత్రమే తీశాను. దేవుడిని తీయలేదు. ఎందుకంటే ఎక్కడ అనేది దేవుడిని తీయటం అనేది కరెక్ట్ కాదు కదా! చూసేసాయి. ఇంకా టెంపుల్‌లోకి వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తున్నాడు. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. నేను అన్నీ ఇట్లా ల్యాండ్‌స్కేప్‌లో కాకుండా ఇట్లా పోర్ట్రెయిట్‌లో తీసేసాను. ఇలా ఫిక్సిబుల్‌గా ఉంటుంది కదా అని తీసేసాను. అంటే అట్లా వీడియో పెడతామా, పెట్టమా, ఆ షార్ట్ వీడియో పెడతామా అనే ఉద్దేశంతో పెట్టాను. చాలా బాగుంది టెంపుల్ చూడండి. బృందావన్ గార్డెన్స్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంది. ఇది మనకి ధ్వజస్తంభం అనమాట. దర్శించుకోండి, నమస్కరించుకోండి. చాలా బావుంది టెంపుల్ అనేది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌కి సపోర్ట్ చేయండి. మా అబ్బాయి కొంచెం నడవలేడు కాబట్టి కొంచెం అట్లా ఉంటాడు. ఇంకా ఏంటా అనుకోకండి. ఇదిగోండి ఇక్కడ వినాయకుడనమాట. విఘ్నేశ్వరుడు. నేను వీడియో తీస్తున్నాను. కొంచెం సేపు నేను, కొంచెం సేపు ఆయన అలా ఎత్తుకుంటాము. ఇద్దరిని క్యారీ చేయాలంటే కష్టం కదా అని అనుకుంటున్నాము. తను కూడా డిజబిలిటీయే. ఇద్దరు ట్విన్స్. ఈ లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీ కటాక్షం ఇప్పటి నుండైనా డీజేఎస్‌కి రావాలని కోరుకోండి.
అలా ఏంటంటే పిల్లలకి అట్లా బయటికి తీసుకురావాలంటే మనకి ఫ్లెక్సిబిలిటీ టైం ఉండాలి. వీళ్ళతో మనం కొంచెం బేర్ చేయగలగాలి. మామూలు పిల్లల కన్నా ఈ పిల్లల్ని క్యారీ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. వీళ్ళకి బయటికి తీసుకొస్తే హ్యాపీయే. కొంచెం అందరి పిల్లల మీద మా పిల్లలు పర్లేదని నాకనిపిస్తది. ఆ ఫేసు అలా చూసినప్పుడు. కొంచెం స్టేబుల్‌గా ఉంటే ఇంకా బావుంటారు పిల్లలని. గోదావదేవి అమ్మవారనమాట. చాలా బావున్నాయి ఇక్కడ. మేమెళ్ళిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ కళా సంపదననేది చాలా బావుంది. శిల్ప కళా సంపదనేది చాలా బావుంది. ఇది గార్డెన్ అనమాట మనకి. ఇందాల మీరు ఎంట్రన్స్‌లో గాలిగోపురం అది చూసారు కదా! ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. చాలా బావుంది. ఎండలో తీసినప్పటికి కూడా నాకసలేం తెలీలా. కానీ వీడియో మాత్రం సూపర్ అండ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. అది గాలిగోపురం అనమాట. ఇక్కడ కొంచెం ఫోటోస్ దిగాము. ఇక్కడ కళ్యాణ మండపం ఉంది. మళ్ళీ కళా వేదిక ఉంది. ఇప్పుడు అది గాలిగోపురం చూడండి ఎంత బావుందో. ఎంత కళా సంపద అసలు ఎంత బాగా అసలు ఇచ్చేసారంటే అంత బాగా చేశారు. అప్పుడు వచ్చినప్పుడైతే 7 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే వచ్చామా, వెళ్ళామా అన్నట్టు. ముగ్గురు పిల్లల్ని తీసుకొనొచ్చాము అప్పుడు. ఇప్పుడే వీడియో తీయటం. ఇది మన కళ్యాణ వేదికనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. బావుంది వేదిక కూడా. ఇందాల మీరు చూసిందేమో అది మన నృత్య కళ చేస్తారు కదా! ఆ స్టేజ్ అనమాట. దాని పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ ఉందనమాట. ఇక్కడ మేము ఫోటోస్ దిగాము. అక్కడ ఆవరణలో మా అబ్బాయిని ఎత్తుకొని, అది చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వు కోసమే ఆనందం అనిపిస్తది నాకైతే. ఇంక అంతకంటే ఏం కావాలి? చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. భోగి రోజు. తర్వాత సంక్రాంతి రోజు అన్ని పిండి వంటలు చేసుకున్నాం. ఎక్కడికెళ్ళలేదు. పాల పొంగలి, గారెలు, పులిహోర, పిండి పులిహోర చేసుకున్నాం. మీరేమి చేశారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్లయితే గనక ఫుల్‌గా వీడియో చూడడానికి ప్రయత్నించండి. మంచి మంచిగా 2 టెంపుల్స్ అనేది అప్‌లోడ్ చేశామనమాట ఈ వీడియోలో. జయాన్ ఎక్కడికెళ్తున్నావురా? కనుమ రోజు? ఎక్కడికి? చెప్పాడా డ్యాడీ నీకు? పిండి వంటలన్నీ చేసుకున్నాము. అది మధ్యలో కరెంట్ షాక్ కొట్టింది నాకు. ఆ రోజేమి వెళ్దాం అనుకోలేదులే. అయినా గూడా ఇంకా ఆ రోజు నైట్ ఏమనుకున్నామంటే పండగ రోజు నైట్ కరెంట్ షాక్ కొట్టిన రోజు నైట్ మా నరసింహస్వామి గుడికెళ్ళాలనిపించింది అంటే తను కూడా నేను ఇంతవరకు ఎళ్ళలేదు. గుంటూరులో ఆర్ అగ్రహారంలో నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ నరసింహస్వామి టెంపుల్‌కి ఎళ్ళామనమాట. తర్వాత మీరు చూడబోయేది ఆర్ అగ్రహారంలోని నరసింహస్వామి టెంపుల్. ఇంకోటి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాం గానీ వీడియో తీయలేదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు డ్యాడీ జయాన్? చెప్పాడా డ్యాడీ నీకు? ఆ! చెప్పాడా? డాడీ నువ్వు నాకు చెప్పేసావు కదా! మమ్మీ లేనప్పుడు నాకు చెప్పేసావు కదా! నాకు తెలుసు కదా! ఎక్కడికెళ్తున్నానో? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆరగ్రహారంలోని నరసింహస్వామి టెంపుల్ చాలా సూపర్బ్‌గా ఉంది. చూసేసేయండి. ఇదిగోండి ధ్వజస్తంభం. చాలా బావుంది కదా! నేనెక్కడికెళ్ళినా ఫస్ట్ ధ్వజస్తంభం ఉంటే కనుక షూర్‌గా మనకుంటది దేవాలయాల్లో. చూడండి ఇక్కడ మనకి ఆదిశేషుడితో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మనకి దర్శనం ఇచ్చారనమాట. స్టార్టింగ్‌లో చాలా బావుంది. ఇది ఇక్కడ గూడా ఈ దేవాలయం గూడా శిల్ప సంపద అనేది సూపర్‌గా ఉంది. చాలా చిన్న దేవాలయం అయినా గూడా చాలా ప్రశాంతంగా చాలా బావుంది. దద్దోజనం పెట్టారు. కట్టి పొంగలు పెట్టారు. మళ్ళీ ఎవరో మనకి పానకం ఇచ్చారు. అది కాక ఇంకేంటంటే పట్టిక బెల్లం ఎవరో మొక్కున్నట్టున్నారు. పట్టిక బెల్లం ముక్కలు ఇచ్చారు. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత బావుందో. గరుడు, హనుమాన్ అన్నీ వరుసగా ఉన్నాయి. చాలా బావుంది. గుడి గుడి పక్కనే మనకి రేకుల షెడ్ గూడా యేసేసారనమాట. చాలా బావుందసలు. నాకైతే ఈ టెంపుల్స్ అన్నీ ఎంత బాగా నచ్చాయో.
కల్కి దేవుడంట. చాలా బావుందసలు టెంపుల్. చూడకపోతే కనుక చూడండి. ఆర ఆరగ్రహారంలో ఉన్న వెంకటేశ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. చాలా బావుంది. చాలా ప్లెజెంట్‌గాను చాలా బావుంది చూడండి. ఎంత బావుందో. నాకైతే ఇంకా గుడి అంటే ఇంకా ఇలా మనం చూపిస్తేనే బావుంటుంది అని అనిపిచ్చింది. ఎందుకంటే మనం మేము 3 ప్రదక్షిణలు చేశాము. 3 ప్రదక్షిణల్లో లాస్ట్ ప్రదక్షిణ టైంలో నేను వీడియో తీశాననమాట. అందరూ అనుకుంటారు గుడిలకెళ్ళి ఏంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అనుకుంటారు. మేమైతే గుడి లోపలికెళ్ళిన తర్వాత అసలు వీడియోనే తీయము. గుడి నుండి బయటికి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ గుడి బయట ఉన్నవి తీస్తాననమాట. నేను గుడి లోపల అసలనేది వీడియో అనేది తీయనెప్పుడు. ఒకసారి నేను అనుకోకుండా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అలా తీశాను వీడియో. అదేంటి అప్‌లోడ్ చేద్దామని ట్రై చేశా. దాని తర్వాత నా ఛానెల్ అనేది నేను సైన్ ఇన్ అవ్వలేకపోయాను. నేను అనుకోకుండా ఫ్యాక్టరీ రిస్టార్ట్ కొట్టాను. నాకు ఈమెయిల్ ఐడీస్ అయితే గుర్తున్నాయి గానీ పాస్‌వర్డ్స్ గుర్తులేవు. అది 1 మంత్ వరకు నేను సైన్ ఇన్ అవ్వలేకపోయాను. సో, 1 మంతే పట్టిందో, 2 మంత్సే పట్టిందో. అందుకనే నేను అప్పటినుంచి అనుకున్నాను. నేను గర్భగుడిలో ఉన్న దేవుడిని నేను తీయకూడదు. ఈ పవర్‌ఫుల్ దేవుళ్ళు మనం అంత పవర్‌ఫుల్ దేవుడిని అంత ఈజీగా యూట్యూబ్‌లో చూపించడం కరెక్ట్ కాదు. ఇలా దేవాలయాలున్నాయి. ఇట్లా వెళ్ళండి. ఇది దీని పురాణం, దీని స్థల ప్రాముఖ్యత అని మనం చెప్పడం కరెక్ట్ అని అనిపించింది నాకు. అంటే ఫస్ట్‌లో అది రికార్డ్ అవ్వలేదేమో అనుకోని మళ్ళీ తీశాననమాట ఇంకోసారి. కొంచెం బిట్ వరకు. ప్రదక్షిణలయిపోయిన తర్వాత ఇది గుడిలోకి వెళ్ళి అయ్యవారిని దర్శనం చేసుకొని అక్కడ ఎవరో వచ్చారు. మొక్కు తీర్చుకోవడానికి పట్టిక బెల్లం ఇచ్చారు. అది కూడా తీసేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బయట మళ్ళీ తీశాననమాట ఈ వీడియో. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇది ఆహ్, పండగ రోజు దిగిన ఫోటో అనమాట. ఇది లక్ష్మీనరసింహ స్వామి గుడిలో వాళ్ళ నాన్నతో పాటు దిగాడు జయంత్. నేను, జయంత్, ఆళ్ళ నాన్న ముగ్గురం కలిసి ఫోటో అనమాట. ఇది మేము అమ్మవారి గుడికి వెళ్ళాము. నల్లపాడు అమ్మవారి గుడికి. అది మేము అక్కడ వీడియో తీయలేదు. ఫోటో ఓన్లీ. ఇదేమో మనం కనుమ రోజు అయిపోయిన తర్వాత నేను పెద్దమ్మది సంవత్సరికం అయితే ఎళ్ళాం. అక్కడ ఫోటో అనమాట. ఇది లక్ష్మీనరసింహస్వామి గుడిలో అదే. ఇదేమో శివాలయం టెంపుల్ పెద్ద కాకని ఎళ్ళామనమాట. పెద్దమ్మ సంవత్సరికం అయితే అక్కడ దిగాము. అత్తయ్య గారు, నేను, ఆయన ఆ ఫోటోస్ దిగామనమాట. అది ఒక స్వీట్ మెమరీలాగా మన ఛానెల్‌లో ఉండిపోద్ది అనే ఉద్దేశంతో నేను అప్‌లోడ్ చేస్తున్నాననమాట ఫోటోస్ అనేది. ఈ వీలాగ్స్ అనేది మాత్రం నా స్వీట్ మెమరీస్ నేను అప్‌లోడ్ చేసుకోవటం కోసమే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకే రీజన్ లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ డీజేఎస్ కలెక్షన్స్ ఆఫీషియల్. మీ డీజేఎస్ మాధవి. వెరీ మచ్.